महान्यूज़ महबूब नगर। అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో వనితా వాక్కు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దాతలను సత్కరించి వారికి జ్ఞాపిక గుర్తింపు పత్రాలు అందజేశారు. మళ్ళీ అలాంటి బిడ్డలకు ప్రాణం పోసే దిశలో ముందుకు రావడం మనం ముందుకెళ్ళగలుగుతున్నాము. బ్లడ్ డొనేషన్ విషయంలో మాత్రమే ఉమెన్స్ డేకి దానికి కొంత ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మహిళా దినోత్సవం అనేది ఒక థీమ్ తో మనం ముందుకెళ్తున్నాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్. ఆ థీమ్ కు అనుగుణంగా మేము ఈసారి మహిళలతో రక్తదాన శిబిరం అనేది కండక్ట్ చేస్తున్నాము. గివ్ బ్లడ్ టు గెయిన్ హెల్త్ అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మామూలుగా ఏంటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. 100 మంది పురుషులు బ్లడ్ డొనేషన్ కు ముందుకు వస్తే ఒక స్త్రీ మాత్రమే బ్లడ్ డొనేషన్ కు ముందుకు రాగలుగుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. స్త్రీలలో నెలసరి సమస్యలు కావచ్చు, వాళ్ళ డెలివరీ టైంలో కావచ్చు, చాలా రకాలుగా వాళ్ళకి బ్లడ్ అనేది లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ ఇయర్ మేము ఈ థీమ్ తీసుకున్నప్పుడు అందరు కూడా మహిళల్లో చాలా రక్తహీనత ఉంటది అనేసి ఒక అపోహతో ముందుకు రారేమో అని భయం ఉండే. కానీ చాలా మంది మహిళలు ఈ రోజు బ్లడ్ డొనేషన్ కు ముందుకు వచ్చారు. ఏంటి అనంటే మహిళ తన ఆరోగ్యం మీద దృష్టి సారించి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ మీద కూడా తన దృష్టి సారించాలని ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈ ఇయర్ అనేది ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఎక్కువ మంది మహిళలు ఈ ఇన్స్పిరేషన్ తో దినోత్సవం సందర్భంగా గౌరవ మహిళలందరికీ కూడా ముందుగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వనితా వాక్కు ఫౌండేషన్ మరియు నందగోపాల్ టీం వారి సహకారంతో మహిళలతోటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు. సో ఈ కార్యక్రమంలో దాదాపు 50-60 మంది మహిళలు ముందుకొచ్చి ఉత్సాహంగా వారి అమూల్యమైనటువంటి బ్లడ్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మేము మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను కూడా చైతన్యపరచడానికి, మహిళలను కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి ఉత్సాహపరిచేటువంటి కాన్సెప్ట్ ను తీసుకురావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా మాకు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి గౌరవ మహిళకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఈ రోజు పాల్గొని వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేస్తున్న మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.